బాలీవుడ్ కమ్ టాలీవుడ్ హార్ట్ బ్యూటీ రాధిక ఆప్టే తన అభిమానులకు శుభవార్త చెప్పింది. పెళ్లైన 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి అయ్యింది. రీసెంట్ గా ఆమె పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది. తాజాగా ఈ ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. రాధిక ఆప్టే తన కెరీర్ పీక్స్ లో ఉండగానే 2012లో బ్రిటన్ కు చెందిన బెండిక్ట్ టేలర్ ను వివాహం చేసుకుంది. తాజాగా ఆమె తన బిడ్డతో కలిసి ఇలా వర్క్ చేయాల్సి వస్తుందంటూ బిడ్డకు పాలిస్తూ పెట్టిన ఫోటో వైరల్ గా మారింది. బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల తర్వాత రాధిక ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడం విశేషం. అయితే తనకు పుట్టింది బాబునా పాపనా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రాధిక. తెలుగులో లెజెండ్ లయన్ అంటూ బాలయ్యతో కలిసి సందడి చేసిన రాధిక ఆప్టే రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2, కబాలీ చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ ధోని చిత్రంలో నటిగా మెప్పించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఈమె నటించిన అంధాధూన్ చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సిస్టర్ మిడ్ నైట్, విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన మేరీ క్రిస్మస్ చిత్రంలో రాధిక చివరగా కనిపించింది. ఆ తర్వాత అక్టోబర్ లో బిఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. అప్పుడే తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. సినీ పరిశ్రమలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాధిక ఆప్టే సినిమా స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. ఈ మేరకు రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సిస్టర్ మిడ్ నైట్ స్క్రీనింగ్ అయ్యింది. దీనికి కరణ్ కందారి దర్శకుడు. భారత్ నుండి ఈ విభాగానికి సెలెక్ట్ అయిన ఒకే ఒక చిత్రం ఇది. కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యల్లో ఇరుక్కొని దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేసిందో సిస్టర్ మిడ్ నైట్ సినిమాలో చూపించారు. హాస్యం, లవ్, ఎమోషన్ కు కూడా పెద్దపీట వేశారు. వెల్లింగ్టన్ ఫిల్మ్ రాధిక ఆప్టే సూటబుల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇక పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే రాధిక ఆప్టే ఎక్కువ అవకాశాలు అందుకోవడం విశేషం. పెళ్లి తర్వాత కూడా ఆమె బోల్డ్ పాత్రల్లో నటించింది. తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన రాధిక థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే.